సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మగజాతి ఆణిముత్యాలు సినిమా టైటిల్ అందులో నుంచి యా సాంగ్ రిలీజ్ అయింది. యా మీకు ఎలా అనిపించింది సార్? మగజాతి ఆణిముత్యాలు మీ టైటిల్ పెట్టడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తారు మగజాతి ఆణిముత్యాలు అంటే అసలు ఏంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు. సో ఏదేమైనా సరే ఈ పాటనే విన్నాను. ఈ పాట చాలా బాగుంది. ఒక మాస్ క్యారెక్టర్ రేంజ్లో తీసిరు. ఎందుకంటే దాంట్లో ఒక పెళ్లి కొడుకుని కూడా చూపెట్టారు మీరు, ఇంకా ఒక బ్యాచర్ని కూడా చూపెట్టారు. సో ఏదేమైనా సరే ఒక లేబర్ మీద అడ్డా కూలీ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక ఆటో డ్రైవర్ కానీ ఈ పాట చూస్తే తను ఆనందిస్తాడు. ఓకే. బట్ ఏంటంటే ప్రేక్షకులు ఆనందిస్తారు. సమాజంలో జరిగేటియే సినిమా తీస్తారు, సినిమాలో జరిగేటియే సమాజంలో ఉంటాయి. జరుగుతుంది. ఏదేమైనా సరే అంటే ఇప్పుడు ఆ, నేను ఒకటే కోరుకుంటాను, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కొద్దిమంది పప్పుల కాలు వేస్తారు. 17 ఇయర్స్కి 16 ఇయర్స్కి అవును. పప్పుల కాలు వేస్తారు. అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు సినిమాలు చూడండి, సినిమాలు చూసి మీరు ఆస్వాదించండి, ఆనందించండి. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. సినిమానే ప్రపంచము, సినిమానే ఇంకా అది నేను 17 ఇయర్స్కి హీరోయిన్ అయిపోతా, 16 ఇయర్స్కి హీరోయిన్ అయిపోతా అని చెప్పి మీరు తొందరపడి మీరు అంటే స్టెప్ రాంగ్ చేయకండి. ఓకే. ఏదేమైనా సరే ఇప్పుడున్న జనరేషన్ చాలా క్లారిటీగా ఉంది. 30 ఇయర్స్ వరకు మీరు ఆలోచించి 30 ఇయర్స్లో మీ ఎడ్యుకేషను మీ యొక్క సెటిల్ అయిపోయిన తర్వాతనే పెళ్లి జోలికి వెళ్ళండి. పెళ్ళి అనేది గతంలో అయితే 18 ఇయర్స్కి 17 ఇయర్స్ చేస్తుంటే ఆ తర్వాత పిల్లల్ని కంటుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఆగ్యమగ్గి వచ్చిన అయిపోతుంది. మీరు అట్లా కావద్దు. 30 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఒక మంచి కెరీర్ ఎంచుకోండి. మీకంటూ ఒక సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోండి, ఆ తర్వాతనే పిల్లలకి కానివ్వండి. నేను చెప్తున్నా ఇదే సందేశం. బట్ ఏదేమైనా సరే ఈ పాట మాత్రం బాగుంది. సూపర్ డూపర్ హిట్ సినిమా కావాలని నేను కోరుకుంటున్నా. 100% అవుతుంది. మేము చిన్న డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. ఏదేమైనా సరే మా ఫ్రెండ్ సినిమా కూడా వస్తుంది వైఫ్, ఆ సినిమాను కూడా ఆదరించని నేను కోరుకుంటున్నాను.